హాయ్, నీ పేరు? నవ్య. ఏ బ్రాంచ్? సిఎస్సి ఐఐడిఎస్. ఓకే, ఇయర్? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఎలా ఉంది మార్వాడి యూనివర్సిటీ? ఎలా తెలిసింది క్యాంపస్ గురించి? చాలా బాగుంది, చాలా మంది చెప్పారు. సో అడ్మిషన్స్ వాళ్ళు ఉంటారు కదా, అడ్మిషన్స్ వాళ్ళు కనుక్కున్నాం, ఇట్లా చాలా బాగుంది. మేము ఒకసారి ఫస్ట్ విజిటింగ్కి వచ్చాము. విజిటింగ్కి వచ్చి చూసుకున్న తర్వాత మేము కూడా డిసైడ్ అయ్యాము, ఈ జాయిన్ అయితే ఇక్కడే జాయిన్ అవ్వాలి అని డిసైడ్ అయ్యాము. ఇంకా సో అంతా ఓకే, బాగుంది. ఫుడ్ కానీ ఎడ్యుకేషన్ కానీ చాలా బాగుంది. సో మొత్తం యూనివర్సిటీ చూసిన తర్వాత ఇప్పుడు మనకు అనిపిస్తుంది మంచి కాలేజ్లో వెళ్ళాలని. యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత ఫీలింగ్ ఏంటి? ఓకే, అన్నిటికంటే బెటర్ ఇది. అంటే ఇంకా ఫీజు కానీ తక్కువే, ఎడ్యుకేషన్స్ కంటే ఇంకా బెటర్ ఇది. అన్ని కాలేజ్ కంటే ఫీజు ప్రకారం చూసుకున్న, ఎడ్యుకేషన్ చూసుకున్న ఇది బెటర్. మీ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి? ఫీజు తక్కువ, ఫీజు ఇంత పెద్ద యూనివర్సిటీలో జాయిన్ చేసి? సో హ్యాపీ. సో ఫస్ట్ మా పేరెంట్స్ కూడా నార్మల్ ఫార్మర్స్. మా డాడీ ఆటో డ్రైవర్, మమ్మీ టిఫిన్ మండి పెడుతుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫీజు తక్కువ అని. హాయ్, నీ పేరు? కుశల్ కుమార్. ఏ బ్రాంచ్? సిఎస్సి ఐఐడిఎస్. ఓకే, ఏ గ్రూప్? ఐ మీన్ ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఓకే, ఎలా తెలుసు నీకు మార్వాడి యూనివర్సిటీ గురించి? ఇలా ఇన్స్టాగ్రామ్లో ఇట్లా చూసి తెలుసు. ఓకే, ఇన్స్టాలో చూసి వచ్చి నువ్వు విజిట్ చేసావా యూనివర్సిటీని? అవును, విజిట్ చేసి. ఓకే ఓకే, నీకు ఎలా అనిపించింది యూనివర్సిటీ కానీ ఎడ్యుకేషన్ కానీ? బాగానే ఉంది. బాగానే ఉందా? సో మొత్తంగా నీకు ఇట్లా చూసినప్పుడు, ఇంత పెద్ద యూనివర్సిటీస్ క్యాంపస్ చూసినప్పుడు, ఇంటర్ తర్వాత ఒక్కసారి వచ్చినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది. నీకు వచ్చిన తర్వాత ఎలా అనిపించింది స్టడీస్లో కానీ అన్ని రకాలుగా? అంతా బాగానే ఉంది. హాయ్, యువర్ గుడ్ నేమ్? ఉదయ్. ఉదయ్, ఏ బ్రాంచ్? ఏఐడిఎస్ సిఎస్సి. సిఎస్సి. ఓకే, మీ అందరు మీ ఫ్రెండ్స్ అన్నమాట. సో వచ్చిన తర్వాత మరి వాట్స్ యువర్ ఫీలింగ్? చాలా బాగుంది. సో మీ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి? ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మంచిగా ఉంది. ఫీజు కూడా చాలా డీసెంట్ ఫీజు. డీసెంట్ ఫీజ్. ఒకవేళ ఎవరన్నా మీలాగే మీ నెక్స్ట్ మీ జూనియర్స్ ఒకవేళ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి జెన్యున్లీ వాట్ విల్ యూ సజెస్ట్? జాయిన్ అవ్వచ్చు, మంచిగా ఉంటుంది మిడిల్ క్లాస్ కి అయితే. ఓకే, చాలా బాగుంటుంది. మిడిల్ క్లాస్ కి ఈ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ కాలేజ్ అయితే మంచిగా ఉంటుంది. ఫారెన్ ఎక్స్పోజర్ అంత బాగుంటుంది. నువ్వు ఎక్కువగా ఏ బ్రాంచ్ లో ఇంట్రెస్ట్ చూపిస్తుంటావు? అంటే బ్రాంచ్ అంటే ఎట్లా? లైక్ మ్యూజిక్, స్పోర్ట్స్. రైట్. స్పోర్ట్స్ ఇక్కడ ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి, టోర్నమెంట్స్ అన్ని జరుగుతాయి. ఓకే, నైస్. ఇక్కడ ఏరియా నుంచి వచ్చారు? నాదా తెలంగాణ, హైదరాబాద్. ఓకే, నైస్. యువర్ గుడ్ నేమ్? సుచిత్. సుచిత్, ఏ గ్రూప్, ఏ బ్రాంచ్? సిఎస్సి ఐఐడిఎస్. ఓవరాల్ గా చూసిన తర్వాత నీకు నమ్మకం వచ్చిందా? లేకపోతే డైరెక్ట్ చూసిన తర్వాత కొన్నిసార్లు మనం ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వము కదా, ఇక్కడికి వచ్చాక నేచర్ ఇట్లా అంతా స్టడీ ఇట్లా సీనియర్స్ ఇట్లా వాళ్ళంతా చెప్పారు. తర్వాత బాగానే అనిపించింది మా పేరెంట్స్ కి. ఓకే, సీనియర్స్ ఏం చెప్పారు? అంటే బాగానే ఉంటాయి కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేచర్, స్పోర్ట్స్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి. సో ఓకే, స్పోర్ట్స్ నీకు ఎక్కువ ఇష్టమా? అవును. ఇక్కడ స్పోర్ట్స్ ఈవెంట్స్ బాగా జరుగుతాయి అంటే బాగా జరుగుతుంది. నువ్వు ఎందులో పార్టిసిపేట్ చేయడానికి ఆపర్చునిటీస్ ఏమన్నా అప్రోచ్ అవ్వడానికి ఇక్కడ ఫ్యాకల్టీని అప్రోచ్ అయ్యావా? ఫ్యాకల్టీ అంటే అది స్పోర్ట్స్ క్రికెట్. నువ్వు ఎక్కడ ఏరియా నుంచి వచ్చావు? తెలంగాణ, వరంగల్. నమస్తే సార్, మీ పేరు? శ్రీనివాస్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్నూలు నుంచి వచ్చి. కర్నూలు నుంచి. మీకు క్యాంపస్ ఎలా అనిపించింది సార్? జెన్యున్ గా మీకు ఒక పేరెంట్ గా అసలు చెప్పండి. లైబ్రరీ చాలా బాగుంది, ఫారిన్ వాతావరణం లాగా ఉంది. మరి మీ పిల్లలు ఇక్కడ చదువుకుంటే మీకు మీ ఫీలింగ్ ఏంటి? హ్యాపీగా ఉండదు, అందుకే డిసైడ్ అయ్యి వచ్చాము. అవునవును. అది మీ ఐటమ్ ఛానల్ చూసిన తర్వాత మేము క్యాంప్ తెలుస్తున్నాం. అవునా? తర్వాత వాళ్ళు కాంటాక్ట్ అయ్యాము. ఓకే ఓకే, విజిటింగ్ అని వచ్చాము. ఓకే ఓకే. ఇక్కడ ఫారినర్స్ కూడా వచ్చి చదువుతున్నారు. మరి మీ పిల్లల్ని కూడా ఇంత పెద్ద కాలేజ్ లో, ఇంత యూనివర్సిటీలో వేస్తున్నాం అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అది మేము హ్యాపీగా ఉంది, అలా ఉండాలని మేము అనుకుంటున్నాము. ఇక్కడ ఎక్కడ లేదు మా స్టేట్ లో పెద్ద కాలేజ్, ఇక్కడికి వచ్చాము. రైట్, ఇప్పుడు మార్వాడి యూనివర్సిటీ రిజిస్ట్రార్ పింటో సార్ దగ్గర మనం ఉన్నాం. సార్ ని మరిన్ని డీటెయిల్స్ అడుగుదాం. సార్, హలో సార్, హౌ ఆర్ యూ? Welcome to Marwadi. Thank you sir. I heard that many of the Telugu people joined in Marwadi University. You said correctly, it is more than 3,500 students who joined last year. We have more students from south, we are having it in campus right now. So as we are good in our infrastructure, I say it is overall development of a student. Let it be co-curricular activities, let it be sports activities, there are clubs over here. When the students are getting all this in one place, they are eager to come over here. So students are attracted and they are coming here. So this is how we are doing it very nice. In fact, Marwadi University has bagged that talk of the town in South India, not actually South India, in all over India, I guess so. Correct. We are actually in Pan India, not in Pan India, we are internationally, we are known right now. More than 52 countries students
are already studying over here, and we are going still further away. Now we are having collaborations with USA campuses where the student will come here, study half of his year in terms, and then he will go there. Wow. So these things we are doing it further. So our growth is being nicely It's a done great- with proper guidance.